Good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller KV Narendra with English JPA School Vilpcherla, Musnur Mandal, Eluru district. Today's story is Polly and her servant. Polly and her servant. Polly was a very sensitive woman. She would cry at the drop of a hat. Any shocking news could be dangerous for her. One day, her servant went to inform that her mother had died in another town, but was worried as she was unwell. He said, all animals in your mother's farm died due to starvation. Polly asked, why is mother not feeding them? The servant slowly said, kind madam, your mother died a few days back. We could not tell you since you were not well. Polly was upset, but her life was saved by the clever servant. Okay, the moral is be sympathetic and kind towards everybody, especially to sensitive people. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. పాలీ అనే ఒక మహిళ చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిందనమాట. ఆమె ఏదైనా ఒక చిన్న సంఘటన తనకి నచ్చని సంఘటన జరిగితే వెంటనే ఏడ్చేసేది. అందుకని ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ అంటే కొంచెం మనసుని బాధ కలిగించే వార్తలు ఏమైనా వినాలంటే, చెప్పాలంటే ఆమెకి చాలా ప్రమాదం జరుగుతుందని భయపడుతూ ఉండేవాళ్ళు అందరూ కూడా. ఒకరోజు ఏమైందంటే పాపం వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. చనిపోతే అది వేరే ఊరిలో. అయితే ఆ విషయం మరి ఈవిడికి చెప్పాలి, పాలీకి చెప్పాలి. కానీ పాలీ అప్పటికే అనారోగ్యంతో ఉంది, ఒంట్లో బాగోలేదు. ఆమె సేవకుడు ఏం చేశాడంటే వచ్చి, అమ్మ మరి మీ అమ్మగారి ఊర్లో మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న జంతువులు, పక్షులు అన్నీ కూడా పాపం ఆకలితో చచ్చిపోయినాయి అమ్మ అని చెప్పాడు. అరే అలా ఎలా జరిగింది? మా అమ్మ వాటికి ఆహారం పెట్టట్లేదా? అలా ఎందుకు జరిగింది అని పాపం అడిగింది పాలి. అప్పుడు అతను సేవకుడు అన్నాడు కదా, అమ్మ మరేమో మరేమో మీ అమ్మగారు కూడా ఒక కొద్ది రోజుల క్రితమే చనిపోయారమ్మా, అందుకే వాటికి ఆహారం లేక అవి కూడా చనిపోయాయి అని నెమ్మదిగా ఆమెకి నొప్పి తగలకుండా చెప్పాడు. దాంతో ఆమె షాక్ అవ్వాల్సిందల్లా కొంచెం అప్సెట్ అయింది. ఏంటంటే తల్లి చనిపోతే ఆ వార్తా విషయం మరి కొంచెం బాధ కలిగిస్తుంది కదా. అయినప్పటికీ షాక్ గురవకుండా, ప్రమాదం బారిన పడకుండా ఆ సేవకుడు చాలా సున్నితంగా చక్కగా చెప్పగలిగాడు అనమాట. ఓకే, మరి మనం కూడా ఏం చేయాలంటే ఇట్లాంటి సున్నితమైన మనసు ఉన్నటువంటి వాళ్ళతోటి మనం విషయాలన్నీ సున్నితంగానే డీల్ చేయాలి, అంతేగాని దయ కలిగి ఉండాలి. అంతేగాని హార్ష్గా మాట్లాడి గబగబా కంగారు పెడుతూ భయపెడుతూ విషయాలను చెప్పకూడదు అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.